అంటే యూట్యూబ్ ఛానల్ అందరూ పెడుతున్నారని చెప్పి సింపుల్గానే పెట్టాను. కాకపోతే నాకు వీడియోస్ చేయడం సరిగ్గా రాదు. ఎక్కడికైనా వెళ్తే ఎంజాయ్ చేయడం ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటాను. సో అలా ఇక్కడికి వచ్చాను, వెళ్ళాను. ఒకసారి మైసూర్ ప్యాలెస్ది ఒకటి తీసాను అనమాట. మా అన్నయ్య వాళ్ళు అన్నారు, పిచ్చి అలా ఏమైనా అనిపించిందా ఎందుకు ఆ వీడియోస్ అని చెప్పేసానంటే, సో అక్కడి నుంచి నాకు ప్రతి దాని మీద వెళ్ళిన దగ్గర ఎంజాయ్ చేస్తాను యాక్చువల్లీ ఎక్కువగా. ఈ వీడియోస్ ఇవన్నిటికీ టైం వేస్ట్ అని అనిపించి నార్మల్గా 1 year అయింది స్టార్ట్ చేసి అన్నయ్య మ్యారేజ్ వీడియోతో నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అది పెట్టిన 2-3 daysకి 40,000 ఎంతో వ్యూస్ వచ్చాయి. సో ఫస్ట్ వీడియోకి బాగా వచ్చినాయి కదా అని చెప్పేసి చాలామంది ఎంకరేజ్ చేశారు, కానీ నేను చేయలేకపోయాను. సో నా ఫీల్డ్కి నేనున్న దానికి కొంచెం బిజీ వల్ల ఎడిటింగ్ ఇవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని కాదు ఎప్పటికీ. ఇప్పటి వరకు నా దాంట్లో చేసినవన్నీ కూడా నాకు నేనే చేసుకునేవే, కానీ ఫోన్లో రికార్డ్ చేసినవే. సో ఎవరికి ఇచ్చేదాన్ని కాదు. లాస్ట్ 3 months నుంచి షార్ట్స్ అప్లోడ్ చేయటము. సో రెగ్యులర్గా నాకు అప్లోడ్ చేయనంత వరకు 25K ఎంతో ఉండేయండి 1 year నుంచి. సో ఈ 3 monthsలో ఒక్కసారిగా పెరిగారు. అండ్ ఈ సాంగ్ తర్వాత 100K అయ్యారు. ఓకే, మీరు అంటే న్యూస్ రీడర్ వైపు వెళ్ళడానికి కారణాలు ఏమి? కారణాలంటూ ఏం లేదండి. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేదాన్ని. ఫస్ట్ మీరు సాఫ్ట్వేరా? అవును. ఓకే. సో ఆ ఫీల్డ్లో వర్క్ నైట్ టైమ్స్ ఎక్కువ ఉండేదన్నమాట, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ పడేవి నాకు. ఓకే. సో ఆ వర్క్ చేయలేక నేను లైట్ తీసుకుందాం అనుకొని మమ్మీ అన్నారనమాట, ఒకసారి స్క్రీన్లో చూడాలని ఉంది అని అన్నప్పుడు. సో ఈ వే కొంచెం కరెక్టే అనిపించి న్యూస్ రీడింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. న్యూస్ రీడింగ్ అంటే ఎట్లా అప్రోచ్ ఎట్లా? అప్రోచ్ అంటూ ఏం లేదండి, జస్ట్ ఇట్లా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళాము. అంటే ఇంట్రెస్ట్ ఉండేనా మీకు ఏమన్నా? నిల్ నాలెడ్జ్తో వెళ్ళాను, సక్సెస్ అయ్యాను అంతే. అండ్ అంటే మీరు ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ కావడానికి అండ్ మిమ్మల్ని న్యూస్ రీడర్గా తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంది అని అంటే మీరేం చెప్తారు? అంటే మొదట్లో నాకు తెలుగు వచ్చేది కాదు, ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడేదాన్ని. ఫేస్ చూసి మాత్రమే తీసుకున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అనే వేలో, అంటే అందంగా ఉంది అమ్మాయి అన్న ఉద్దేశంతో తీసుకున్నారు అప్పట్లో. ఓకే. తర్వాత ఇంకా అక్కడే నేర్చుకోవటము, కెమెరామ్యాన్స్, పీసీఆర్ వీళ్ళందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే టోటల్గా వాళ్ళే కారణం. ఓకే. అసలు ఎంబీ చౌదరి ఇది ఒక్కటే తెలుసు, అసలు ఈ పూర్తి పేరు నేను ఇందాక చెప్పిన అది కరెక్టేనా? కరెక్టే అండి. కరెక్టేనా? ఎం అంటే ఏంటిది? సర్నేమ్ అండి. సర్నేమ్ ముమ్మనేని భారతి చౌదరి. ముమ్మనేని భారతి చౌదరి. ఓకే. ఎందుకు షార్ట్ ఫామ్ చేసి పెట్టుకున్నారు డైరెక్ట్ పెట్టుకోకుండా? ఫస్ట్లో నా పేరే పెట్టాను. సో కమెంట్స్లో భారతి బాగున్నావు అది ఇది అనేసరికి ప్రతి ఒక్కరు భారతి అంటే చిరాకు వచ్చి షార్ట్ కట్లో పెట్టాను, ఎవరికి తెలియకూడదని. భారతి అంటే చిరాకు ఎందుకు వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు అలా అనేసరికి ఎందుకు నచ్చలేదు ఆ టైంలో. సో అలా అని చెప్పి చేంజ్ చేసిన దగ్గర నుంచి ఎంబీ చౌదరి గారు బాగా చేస్తున్నారు. సో ట్యాగ్ లైన్ వేరే. ఎంబీ చౌదరి అనగానే ఎవరికన్నా ప్రొనౌన్సియేషన్, ఇప్పుడు ఇవాళ షూట్ ఉన్నది ఎంబీ చౌదరిది అని అంటే బేసిక్గా అంటే మీరు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారు, తెలియని వాళ్ళు ఒక అంటే మేల్ కింద కన్సిడర్ చేస్తారు. మీకు ఎప్పుడన్నా మీ దృష్టికి వచ్చిందా ఇది? ఫస్ట్ మీ నోట్ నుంచే వింటున్నాను. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు కానీ తెలియని వాళ్ళు అంటున్నా. అంటే నేను ఈ సాంగ్ ప్రాసెస్లో నేను చాలా మందిని మీట్ అయ్యాను, బట్ నాకెవరు అనలేదు. ఎంబీ చౌదరి అంటే బేసిక్గా అమ్మాయిలు షార్ట్ ఫామ్స్ చేసి పెట్టుకోరు కదా. నేను షార్ట్ ఫామ్ ఏం లేదండి, అందరికీ తెలిసిన పేరు. మీరు బేసిక్గా ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియా వేదికగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు కదా బేసిక్గా అమ్మాయిలు. లేదండి. మీకంటే ఏం ఇబ్బంది లేదా? ఏం అబ్జెక్షన్ కూడా? అబ్జెక్షన్స్ అసలు ఏం లేవు. ఇంట్లో నుండి కూడా? ఇంట్లో నుంచి అసలు ఎప్పుడు లేదు. బయట నుంచి అని అంటే జస్ట్ నాకు ఈ తెలుగు నేర్చుకునే టైంలోనే కొంతమంది ఎక్కిరించడం. అంటే నేను చిన్నపిల్లలాగా పేపర్ పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఆఫీస్లో గట్టి చదివేదాన్ని అనమాట. సో న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు అంటే ట్రైనింగ్ తీసుకునే టైంలో అప్పుడు కొంతమంది ఎక్కిరిచ్చారు, తర్వాత అయిపోయారు. ఎందుకు నేర్చుకొని అంటే ఫస్ట్ టైం మనకి బులెటిన్ వేశారు అని అంటే క్యాపబిలిటీ ఉంటేనే వేస్తారు కదండి. ఆన్ ఎయిర్ అంత ఈజీగా ఎవరికి ఇవ్వరు లైవ్ అనేది. సో ఒకసారి వేసిన తర్వాత మా మేడం చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, టీ న్యూస్లో చేసేవారు తేజు మ్యామ్ అని. ఆ మ్యామ్ చెప్పేవాళ్ళు అనమాట, మనం ఒక్కసారి సెటిల్ అయ్యేంత వరకు ఎవరైనా ఎక్కిరించినా ఏదైనా చేసినా ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి సెటిల్ అయితే అందరూ మన వెనకే వస్తారు, మనకే సపోర్ట్ చేస్తారు. న్యూస్ రీడర్గా బాగుందా ఇప్పుడు ప్రజెంట్ మీకు? ఇప్పుడు బాగుందా? న్యూస్ రీడర్గానే బాగుందండి, ఎందుకంటే ఇష్టంతో చదివి నేర్చుకున్నాను కాబట్టి. అది బాగుందనంట. అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది. ఓకే. మీకు ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎంత వరకు వస్తుండొచ్చు? ఏంటండి యూట్యూబ్ రెవెన్యూ? నాది మానిటైజేషన్ అయ్యి కూడా 1 month ఏమో అవుతుంది. నాకు ఆ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలీదు. సో తెలిసిన అన్న వాళ్ళు అలా చేసేయడమే తప్పితే
నాకు ఆ సెట్టింగ్స్ అసలు ఎక్కువగా తెలియదు నాకు. ఏం సంపాదిస్తారు మరి ఇప్పుడు? ఏంటండి? ఎంత సంపాదిస్తారు? నా శాలరీ అని ఇప్పుడు నేను చేసే జాబ్. యూట్యూబ్ నుండి ఏం లేదు? యూట్యూబ్ నుంచి యాక్చువల్లీ సాంగ్ షూట్ జరిగే టైంలో అమౌంట్ పడింది, ఎంత పడింది ఏంటి అనేది కూడా నాకు తెలీదు. మళ్ళీ అది స్టేట్మెంట్ తీస్తే కానీ తెలుస్తుందేమో. ఓకే. సో ఒకసారి పడిపోయింది అనేది అయితే దాంట్లో చూపించింది. ఓకే. సాంగ్ ఖర్చుల్లో అలా వెళ్ళిపోయింది అది కూడా. ఓకే. అది కూడా హ్యాపీగా అనిపించింది. ఓకే. మీరు బోనాల సాంగ్ కూడా చేసినట్టు? బోనాల? అవునండి. ఎట్లా అవకాశం? ఎట్లా అవకాశం ఏంటో ఏం లేదు, నాకు నేనే చేద్దాము అంటే ఫాలోవర్స్ వస్తున్నారు. ఆ వీడియోస్ పెడుతున్న దగ్గర నుంచి 3 months నుంచి ఆల్మోస్ట్ 25K ఉన్న వాళ్ళు 60K వరకు అయిపోయారు నాకు. సో ఏదో ఒకటి చేద్దాము అని అనుకున్నప్పుడు నేను ఇష్టంగా కొలిచేది సాయిబాబా అమ్మవారిని. సో మొదటిగా అమ్మవారి సాంగే తీసుకుందాము, బోనాల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. అంటే నాదేంటంటే ఒకటి అనుకున్నానంటే ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోవాలి అనుకున్న డేట్లోపు అనేది నా థాట్ ఎక్కువగా ఉంటుంది. సో నేను అనుకున్నది 1 weekలో చేసి చూపించాను. అనుకోవటం, రాపించటం, పాడించటం, ట్రాక్ చేయించటం, షూటింగ్ కంప్లీట్ చేసుకోవటం, అవుట్పుట్ కూడా అనుకున్న టైం కల్లా అయిపోయింది. అంటే ఎట్లా పాసిబిలిటీ అయితే అంత తొందరగా? పాసిబిలిటీ అని అంటే నాకు యాక్చువల్లీ ఫోక్ ఫీల్డ్లో అసలు ఎవ్వరూ తెలియదు, నిల్ నాలెడ్జ్. జస్ట్ నాకు తమ్నైల్స్ చేయించి చైతన్య గారి దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఇట్లా సాంగ్ రాపిద్దాము అని అంటే ఆయన ఇంకొక నెంబర్. సో అలా ఒక్కొక్క నెంబర్ అడిగి తెలుసుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది మరి మీది? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ ఏం లేదండి, ఏదనిపిస్తే అది చేయడం. ముందుగా ఇది చెయ్యాలి అనే గోల్ అయితే ఏం పెట్టుకోను.